హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్తో రౌడీ గర్ల్స్. ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్లో పాలకూర చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిపోయిందండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న పాలకూరను వేసుకోవాలండి. పాలకూర అయితే ఒక 80% ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాలకూరను ఒక ప్లేట్లోకి తీసుకొని సైడ్కి పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లోకి 2 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలండి. జీలకర్ర వేసుకోవాలి. కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుంటున్నాను. మూత పెట్టుకొని టమాటాను ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. టమాటా ఉడికేలోపు మనం పల్లీలు పుట్నాలు మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ చేసుకుందాం. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకున్నానండి. టమాటా అయితే మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు కారపొడి వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు, తగినంత సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అన్నీ వేసుకొని మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. పల్లీలు పుట్నాలు కలిపి చేసుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందే 80% కుక్ చేసుకున్న పాలకూరను వేసుకోవాలి. పాలకూర అయితే మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. రెస్టారెంట్ స్టైల్లో చేసుకున్న పాలకూర అయితే రెడీ అయిపోయిందండి. ఈ పాలకూర పూరి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.